హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంక ఇవాళ అయితే సండే బ్లాగ్ పెడదామని చెప్పేసి అయితే చేస్తున్నాను. నిన్న కూడా ఇద్దరు సిస్టర్స్ అయితే కమెంట్ చేసారు, అక్క సండే బ్లాగ్ పెట్టండి, రొటీన్ బ్లాగ్ అని. అందుకే ఇవాళ అయితే సండే బ్లాగ్ పెడుతున్నా. ఇంకా ఇప్పుడే లేచినాము. ఎంతైతే తెలుసు కరెక్ట్గా 8:30 అవుతుంది. 8:30కి అయితే లేచి కూర్చున్నాం అందరం. రోజు 6:30కి అసలు ఇంకా సరిపోకున్నాను, లేచి రెడీ చేసి పంపించాలి. ఇక ఇవాళ నాకు సండే లేట్ లేద్దామని లేచినాము. ఇంకా ఇక్కడైతే లేచి కూర్చున్నాం అంతే. మొహాలు వాసన పడుతున్నాయి. బ్రష్లు ఇద్దాం పదండి. పప్పేం తీసుకొచ్చిండో చూద్దామా? ఆల్రెడీ వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు ఎప్పుడు ఏ వీడియోస్లో కానీ ఎప్పుడు ఎక్కడ కానీ. మా వాళ్ళు అయితే పొద్దున్నే లేచి అయ్యో చినిగిందా ఒక్క సండే సండే బుక్ వస్తుంది కదా, ఆ సండే బుక్ నాకు కావాలని కొట్టుకుంటారు. ఇక వాళ్ళ తమ్ముడేమో విడిపిస్తున్నాడు ఇద్దరిని మధ్యలో ఉండి. మంచోడు పాపం. ఇక్కడ మా వారైతే మాకంటే ముందే లేచి అన్ని కూరగాయలు ఏమేమి తీసుకొచ్చారో చూద్దాం. ఇవాళ అబ్బా నువ్వు లేకపోతే ఇంత తొందరగా పోవు కదా, నువ్వు ఉంటలేవు కదా ఇవాళ, అందుకే తీసుకొచ్చిండు. పప్ప ఉంటలేడు, పార్టీకి పోతుండు ఇవాళ, అందుకే తొందర లేచి. మామూలు టైంలో అయితే ఇంత తొందర లేచి ఎగ్జామ్ రాసుకున్నాను, పార్టీకి పోయి కళ్ళు మూసుకో. ఏం తీసుకొచ్చిండు మరి? కళ్ళు మూసుకో. బంటి కోసం వాళ్ళ డాడీ బంటి కోసం కోకోనట్ కుక్కీస్ తీసుకొచ్చి ఇచ్చిండు. సరే కూరగాయలు ఏం తెచ్చిండు పప్ప? బెల్లమా? ఏది బెల్లం? ఏంటిది బెల్లం కాదు డాడీ, చికెన్ రా. బెల్లం అంటాడు. ఇంకా కూరగాయలు ఏంటి? ఇక్కడ ఏం తీసుకొచ్చిండు చూపి. చూపియాలంటే నాకేం తెలుసు, అక్కడ చూపి కదా. అరే ఏంటి అవి? టమాటా మిర్చి, టమాటా పచ్చడి పెట్టాక చాలా రోజులు అవుతుంది. టమాటా చట్నీ, అవును టమాటా పచ్చడి పెడతా అని చెప్పిన. ఇప్పుడు టమాటా తక్కువైంది కదా, సీజన్ ఎట్లాగో టమాటా సీజన్ కదా, తక్కువైంది కదా, అందుకే టమాటాలు తీసుకొచ్చారు. వామ్మో ఏంటి కూరగాయలు? కూరగాయలు తీసుకొచ్చిండు పప్ప. దోసకాయలు, తినేటి బెండకాయలు అన్ని కవర్ తీసుకురాపకుంటే అన్ని కవర్లో పెట్టేసి అదిరేసేద్దాం. ఓ కవర్ తీసుకురాపు. వాళ్ళు అసలే పని వినరు, తిండి మీద పడ్డారు. వావ్ అవును సరే సరే. ఇవాళ సండే కదా, చికెన్ అయితే తెచ్చిర్రు. ఇక చికెన్ వండాలి. మా వారు ఉండట్లేదు, పార్టీకి పోతున్నాడు మంచిగా. సండే కదా, తలస్నానాలు పోయాలి వీళ్ళకి. ప్రతి సండే లేకపోతే హాలిడే ఉన్న రోజు. ఇవాళ సండే కదా, ప్రతి సండే పోస్తే తలస్నానం, లేకపోతే మధ్యలో ఏదైనా హాలిడే ఉన్న రోజు మధ్యలో ఎప్పుడైనా పోస్తాను అనమాట. ఇవాళ సండే కాబట్టి ఇంకా తలస్నానాలు చెప్పాలి. ఇక రోజంతా పనే ఉంటుంది తెలుసా అండి. ఇంకా నార్మల్గా ఉన్న రోజు అయినా ఉండదు కానీ ఇక సండే అయితే ఎవరు తింటారు? అందరు తింటారు. ఏం కావాలి? సరే పెట్టండి. నాలుగు నిమ్మకాయలకి ఎన్ని ఉన్నాయో? ఇక్కడైతే అన్ని సర్ది పెట్టేస్తున్నా. కూరగాయలన్నీ కట్టి పెట్టేస్తున్నాయి, ఫ్రెష్ ఉంటాయి. అవును చూసిన ఇప్పుడే నేను కూడా. బెండకాయలు మరీ ఇంతే ఉన్నాయి కదా. అవును కనిపిస్తున్నాను నేను? అనిపిస్తున్నావు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఇంకా అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే చాలా. ఇదిగోండి మా వారు పార్టీ ఉంది కదా, రెడీ అయిపోయిండు. పొద్దున్న 8:30 9 అవుతుంది కరెక్ట్. 9 రెడీ అయ్యిండు. ఇక పోతాడు ఇక. లేకపోతే ఎందుకు స్నానం చేస్తావు రోజంతా? తర్వాత మెల్లగా చేస్తావు స్నానము. ఇంత పొద్దున్నే చేస్తావా? మా కోసం అయితే చికెన్ తీసుకొచ్చారు. ఇదిగోండి సండే స్పెషల్ మా కోసం ఈసారి. పోయినసారి తీసుకురమ్మంటే తీసుకురాలేదు, ఫిష్ తీసుకొచ్చిండు. అందుకే ఈసారి చికెన్ తీసుకురమ్మన్నాం. చికెన్ తీసుకొచ్చిండు. ఇంకా ఆనియన్స్, వెజిటేబుల్స్ అయితే ప్రతిసారి ఆయననే కట్ చేసేస్తారు కదా చికెన్లోకి. ఇక్కడైతే కట్ చేస్తున్నాడు. అదిగోండి ప్రతిసారి కట్ చేసి మంచిగా ఇస్తాడు. అదొకటి కొంచెం ప్లస్ పాయింట్. ఏమైంది? అవును కట్ చేసి ఇస్తావు, అప్పుడప్పుడు వండుతావు కూడా. అయ్యో చికెన్ ఉన్న రోజు వండుతావు, మటన్ ఉన్న రోజు నేను వండుతా. అగో ఏంది ఫేసులు ఇట్లా చేస్తారు? సరే పప్పనే వండిండిలే, నేను ఊరికి అట్లా పడుకొని ఉంటా బెడ్రూమ్లో. సరే పడుకొని ఉంటా బెడ్రూమ్లో, మీరే పడుకొని ఉంటా, మీరే వండుతారు. బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టేసిన. తినే ముందుగా నువ్వే కడిగినవులే, నేనేం కడగలే. వారే బియ్యం ఆల్రెడీ మా వారు ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసిండ్రు. ఇప్పుడు నేను కూడా కట్ చేసి ఇచ్చేస్తున్నారు. నాకు ఇంట్లో పని లేదైంది, ఇంక ఇంట్లో ఊడవాలి, సదరాలి, మీకు తలస్నానాలు వేయాలి, మరి ఇంకా చాలా పని ఉంది. జస్ట్ ఇప్పుడు ఓన్లీ బాప కట్ చేసి ఇస్తున్నాడు, ఓన్లీ అది పెట్టేసిపోతున్నాడు. మొత్తం నేనే చేసుకోవాలా లేదా?
సరే 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 మరి పోయి తలస్నానాలు చేపిస్తా వీళ్ళకి. పదండి తలస్నానాలు చేపిస్తా పదండి మీకైతే పదండి. అయితే స్నానాలు అయితే చేపించేసిన తలస్నానాలు చేపించి ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసరికి 9:30 పోతే 10:30 అయింది. గంట సేపు రాకిన ఇద్దరినైతే. ఒకడైతే స్నానమే చేయలేడు, చూపిస్తాం మీకు చూడండి. తలస్నానాలు పోసిన జుట్టు హనీ అయితే తుడుచుకొని హనీ తుడిచేసుకొని ఆరేస్తాను వెనకాల. హనీకి చాలా పెద్దగా అయినాయి, హెయిర్స్ కూడా చాలా పెద్దగా అయినాయి. కట్ చేయాలి, సమ్మర్లో కట్ చేస్తే ఇప్పుడు కాదు కానీ. అరే సమ్మర్లో కొంచెం కట్ చేస్తా పెట్టి కట్ చేస్తా అంటే చిరాకులు వేస్తుంది. ఏమైతుంది కట్ చేస్తే? సరే సరే ఇగో కుట్టి అయితే ముద్దలాగా అట్లనే పెట్టింది తల ఇప్పకుండా. తీయో అది ఆరుతాయి హెయిర్స్ అట్లనే ఉంటుంది అవుతుంది. ఇక వీడైతే స్నానమే చేయలేడు. మరి చేస్తాడో కొసేపు అవి చేస్తాడో. సకినాలు ఉంటే నములుతున్నాడు. అయిపోయినాయి అన్ని అప్పాలు కూడా. ఇక ముగ్గురు టీవీ చూస్తున్నారు అటు. టీవీ చూసుకుంటా మొత్తం మునిగిపోయారు ఆ టీవీలో అయితే. ఇంకా నేనైతే అప్పుడే బియ్యం కడిగి పెట్టిపోయండి. నేనైతే బియ్యం పెట్టేస్తా ఇవ్వండి. తర్వాత కర్రీ వెజిటేబుల్స్ కూడా కట్ చేసి వెళ్ళిపోయాడు. చికెన్ కర్రీ ఎక్కిద్దాము నేను పెట్టిస్తే. చికెన్ కర్రీ వండేస్తే కూడా అయిపోతుంది. బియ్యం కడిగేసి ఇట్లాగో వెళ్ళిపోయింది కాబట్టి వేడివేడిగా మేము పెట్టుకుంటాం తినే ముందంటే ఇంకా పెట్టేసిపోయాడు. ఇంకా ఎట్లాగో ఆనియన్స్ కూడా మాకు కట్ చేసి ఇచ్చిపోయాడు. పుదీనా బయట ఉంది, తెంపక రావాలి. పుదీనా ఉంది తెంపు. ఇంట్లో ఇదంతా పుదీనా చిన్న చిన్నగా ఏమో కనిపిస్తుందా? అదివ్వండి చిన్నగా అంతా. ఏదో ఇక్కడ కూడా తెంపేసి అందుతుందా? ఒక అటు సైడ్ చాలు ఉంది, అటు సైడ్ పక్క వెళ్ళు మమ్మీ. అటు సైడ్ వెళ్ళు, అటు సైడ్ పెద్ద ఉంది అటు సైడ్. ఫ్రెష్ పుదీనా. ఆగు అక్క తెంపనప్పుడు ఆగు. అక్కడ ఉన్నాయి పైన తెంపకరా. అందుతలేవా ఏంది? వంగు నువ్వు అట్లా దాని మీద కూర్చుంటే ఎట్లా అందుతుంది? మొత్తం వంగి తెంపాలి కానీ కూర్చోని. ఎక్కడ నొప్పిస్తుంది? ఏం తాకించుకున్నావు? సరే తగ్గిపోతుంది ఆగు. సరేలే ఆగు. వచ్చారు కదా కడిగేస్తున్నా అంతా కొంచెం మంచిగా కడిగితే బాగుంటుందని నాకు కడిగాను అంత మంచి మొక్కలు. చికెన్ అయితే కొంచెం ఒక 2 times అట్లా కడిగేసి ఆల్రెడీ పక్కన అవుతుంది నన్ను వేసాడు. ఇది చూపి లోపల చూపి. ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసేసిన. బంటి ఇంతసేపు అస్సలు ఫోన్ ఇయ్యలే వీడియో తీద్దామంటే. అందుకే నేనైతే సేమ్ పోపులు అయితే ఏం వేసుకోను, ఓన్లీ మెంతులు వేసుకుంటాను అంతే. తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ మిర్చి వేసినాక పుదీనా వేసి తర్వాత అవి కొంచెం అయిన తర్వాత అల్లము పసుపు వేసి కలిపిన తర్వాత ఇంక ఇక్కడైతే చికెన్ వేసేస్తున్నాను. నేనైతే 2 టమాటాలు వేస్తాను. మీరు వేస్తారా చికెన్లో? నేనైతే ఖచ్చితంగా వేస్తాను. ప్రతిసారి మటన్లో కానీ చికెన్లో కానీ టమాటాలు వేస్తాను. పత్రా పాని కలిపేసిన. కేజీ కంటే ఎక్కువనే ఉంది. కేజీ పావు తీసుకొచ్చినట్టున్నారు, ఎక్కువనే ఉంది. ఇక పోయినా సరే అసలు తీసుకురండి అంటే తీసుకురాలేరు. ఫ్రెష్ తీసుకొచ్చాడు అందుకే సరే. కేజీ పావు దాకా ఉన్నట్టుంది తీసుకొచ్చేసిండు. ఇక్కడైతే కలిపి కొంచెం అయినా టమాటాలు వేసేసుకొని ఇది చేయడం. ఇక ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది. చికెన్ కూడా అయిపోయింది. చికెన్ కర్రీ కూడా వేడివేడిగా ఉంది. మీరు కాలుతాడు మా వాడు వీడియో తీద్దామంటే అసలు వీడియోనే ఫోనే ఇస్తాడు అసలు. చికెన్ కర్రీ విత్ గారెలు ఉన్నాయి. గారె ఒకటి మంచిగా ఉంటుంది. కుట్టి ఫస్ట్ కుట్టికి వేసిద్దాం దాంట్లోనా. ఒకటి ఇంకా లేవు ప్లేట్స్. ఇవాళ పని మనిషి రాలేదు, మా పని మనిషి ఇంకా రాలేదు పోవడానికి అని. ఇక నీకు ఇస్తా తీసుకో, అక్కడ ఉన్నాయి కదా. అబ్బా నువ్వు కొద్ది తినవు. అటు చూడు 4-5 ఉన్నాయి. పీస్లో తింటావు బెట్ట, అందుకే నీకు బొక్కలేయ్యా. పట్టుకో, ఈ బొక్క పట్టుకో. ఒకటి మంచి అప్ప అక్కడ పెట్టు అక్క కోసం. ఒక మంచి అప్ప అక్కడ పెట్టి అని నీ కోసం వేసుకున్నాను. ఎట్లుంది కుట్టి? ఎట్లా టేస్ట్? చికెన్ కర్రీ అప్పాలు సూపర్. నేను కూడా తింటున్నాను. బాగుంది కదా, తిను. బండి రానికి తింటుంది. ఇప్పుడే హనీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు. హాయ్ చెప్పండి. హాయ్. ఇప్పుడే మా బంటికి ఫుల్ ఖుషి. అరే అన్న నన్ను చూడన్నా. అరే గొడవ రోజు గొడవరా? ఆడుకుంటాడా? ఓకే తిన్నారా నాన్న? తినండి లేకపోతే. అవునా సరేరా హనీ అయితే తిందురా. మేము తింటున్నాం ఇక్కడ. హనీ అది తక్కువ చేయి. ఇగో మేమైతే రాజాసాబ్ మూవీ చూసుకుంటా తింటున్నాం. అని అక్కడ తింటుంది. ఇక కుట్టి ఏమి ఇటు సైడ్ కూర్చొని తింటుంది.
కుట్టి ఏమో ఇటు కూర్చొని తింటుంది, మేము ఇక్కడ తింటున్నాం. బంటి ఫస్ట్ తింటురా, తిన్నాక తినేస్తున్నాం. సరే సరే తినండి. మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. చూసిరా రాజాసాత్ మూవీ? చూడలేదట, చూడండి. మరి ఇంకేంది, ఏం ఆడుతున్నారు అని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఏం బొమ్మలతో ఆడుతున్నారు? బొమ్మ, ఓ బార్బీ డాలు, బట్టలు బార్బీ డాలు. నువ్వేం పట్టుకున్నావు? నువ్వు కూడా నిన్న కిచెన్ ఐటమ్స్ తయారు చేసిన వంటలు చేయడానిక? ఇక వండి, ఇక బండి కారు కూడా తీసుకుపోతురా? వీళ్ళిద్దరు కారు తీసుకుపోతున్నారు, వీళ్ళేమో గేమ్స్ ఆడుతున్నారు. పోండి ఆడుకోపోండి, పోండి. చూద్దాం పా డాడీ ఏం చేస్తున్నారు, అక్క వాళ్ళు ఏం ఆట ఆడుకుంటున్నారు, మా వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా కూర్చొని ఏం చేస్తున్నారు? డ్రెస్సెస్ వేస్తున్నారా బార్బీలకి? ఎక్కడోళ్ళు అక్కడ వినొత్తనేమో షూస్ వేస్తుంది వాళ్ళ ఫ్రెండ్. అది ఆ బొమ్మ పక్కన పెట్టు, ఆగు వీడియో తీస్తా. లేదు మిమ్మల్ని కూడా తీస్తాపా, పద వాళ్ళ మంచి మిమ్మల్ని తీస్తాపా, అన్నాడు దిగుపా, మిమ్మల్ని కూడా వీడియో తీస్తాపా రాదు. బంటిగా ఉన్న వాళ్ళ అన్నయ్య బాబీ అన్నయ్య ఇద్దరు కలిసి ఆడుతున్నారు కారు తోటి. మెల్లగా నువ్వు అన్నయ్యని గుద్దకు మరి, ఓకే స్లోగా ఆడుకోండి, ఓకే స్లోలీ. చింతపండు లాలీపాప్ చేస్తుంది, కొంచెం ఎక్కువ నింపురాదు మరి, అది సరిపోయేటట్టే ఉంది అందరికీ అని. అయితే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చింతపండు లాలీపాప్ చేస్తుంది. ఆల్రెడీ అయిపోయింది, స్పూన్స్కి పెడుతుంది. వస్తున్నారు, ఒక స్పూన్కి వస్తుంది అంతే. రావు, నువ్వు ఎక్కువ పెడితే రెండింటికే వస్తుంది అది. సరిపోతుంది. మీరు ఎంతమంది ఉన్నారో అంత చేసుకో చాలు. అందరు వచ్చిండ్రు. ఏంది కొడుతున్నావు? దొంగ బాయ్ రా. అగో వినూత్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతున్నారు. అగో బాయ్, బంటి కంటే బాయ్ చెప్పండి, బంటికి బాయ్ చెప్పండి. ఓకే వచ్చిండ్రు, వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, స్నానం లేదు గీనం లేదు అంతే. అవును నేనే కాదు, మొత్తం మసి పూసుకున్నాడు. అగపోతున్నారు, అవి చూసుకుంటా. మా వారు ఇంకా పార్టీకి వెళ్ళిర్రు కదా, మార్నింగ్ 9కి వెళ్ళిన వాళ్ళు 5కి వచ్చిర్రు. ఇంకా మేము హనీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయిన తర్వాత మేము రాజాసాబ్ మూవీ సగంలోనే చూసినాం కదా, మొత్తం కంటిన్యూ చేద్దామని చెప్పేసి అన్ని లైట్స్ ఆఫ్ చేసుకొని డోర్ పెట్టేసుకొని మంచిగా థియేటర్ ఫీల్ లాగా రావాలని చెప్పేసి మంచిగా మూవీ అయితే మొత్తం చూసినాము. చూసిన తర్వాత ఇంకా హనీ కుట్టి వండి, మమ్మీ లేయర్ చపాతీ చేయవా, మంచి డబుల్ చపాతీ అని అంటే సరే అని చెప్పేసి, నేను చేయలేదు ఎప్పుడో అమ్మ వాళ్ళ ఇంట్లో చేసింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు చేయలేదు, ఒక్కటేసారి చేసినట్టేమో గుర్తుంది అంతే తప్ప, కానీ అసలు ఎప్పుడు చేయలేదు. కుట్టి హనీ ఉండి మమ్మీ నీకు లేయర్ చపాతీ చేయొచ్చుగా, చేయవా అంటే సరే అని చెప్పేసి చేస్తున్నా. ఇంకా ఏం లేదు, జస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసి తొందరగా చేయడమే, కానీ నాకు అది కూడా బద్దకమే. ముద్ద తీసుకోవాలా, టకటక చేయాలా, ఆడ పడేయాలా అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా మనిషికి ఒకటి అని చెప్పేసి ఒక్కొక్కటి ఏం చేయలేదు, మనిషికి ఒక 10 అంటే అందరు కలిపి ఒక 10 వచ్చినాయి, మనిషికి 2 వచ్చేటట్టు చేసిన తర్వాత ఇంకా మళ్ళీ కర్రీ ఉండే కదా, ఒట్టి అన్నంతో తినబుద్దే కదా. చికెన్ కర్రీ కేజీ పావు తీసుకొచ్చారు కదా, ఆ కేజీ పావులో ఎంత ఉడుస్తుంది మాకు, ఎంత తిన్నా అని మేము ఒక 1/2 కేజీ వరకు తిన్నా అని ఇంకుంటుంది కదా. ఉట్టిగా తింటే ఆ అన్నం మీద 2 ముక్కల కంటే ఎక్కువ తినలేం. చపాతీ ఉంటే చపాతీ మీద కొంచెం తినొచ్చు కదా అని చెప్పేసి ఇంకా లేయర్ చపాతీ డబల్ చపాతీ చేసేసి ఆ చపాతీతోనైతే చికెన్ తినేసినాము. అప్పటికి 8:30 దాటిపోయిందనమాట, 9 అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున్న లేచి స్కూల్లోకి పంపించాలి. తొందర పడుకుంటే తొందరగా లేవచ్చు, పిల్లలకు కొంచెం లేట్ లేచినా మనం తల్లులం తొందరగా ఇవ్వాలి కదా, మార్నింగ్ పని కావాలంటే అని చెప్పేసి ఇంకా నేనైతే చపాతీ చేసేస్తున్నా. కుట్టి వచ్చి వీడియో తీస్తూ ఉంటే అంటుంది చాలా మమ్మీ అని. పిల్లలు ఎప్పుడైనా వీడియో తీస్తే చాలా మమ్మీ అని అడగడానికే సరిపోతారు. ఇంకా చపాతీ అయిపోయినాక మా ఆయన వచ్చి పక్కన కూర్చొని ఉన్నాడు. బయట ఏదో వర్క్ నడుస్తూ ఉంటే బయటకు వెళ్ళొచ్చి, నేను పట్టించుకుంటూనే లేను. వచ్చిండు, కాసేపు కూర్చున్నాడు, పడుకున్నాడు, మళ్ళీ లేచి మళ్ళీ బయటకు పోయిండు, మళ్ళీ నైట్ వచ్చింది. ఇంకా మేము తింటా ఉంటే పక్కన కూర్చున్నాడు, నేను చప్పుడు చేయలేదు. ఇంకా కూర్చుని వెళ్ళిపోయాడు. మేమైతే తినేస్తున్నాం అనమాట. తిని పడుకునేసరికి 8:30 అట్లా అయిపోయింది. ఇంకా సండే బ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట. ఇంకా ప్రతిసారి పెడదామని ఇంకా ఆ బ్లాగ్ ఈ బ్లాగ్స్ పెట్టట్లేదు, ఇది సండే బ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.